సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. దిస్ ఇస్ కార్తిక్. వివరాలకు వెళ్దాం. శ్రీవారి మహాప్రసాదం లడ్డూను వివాదం చేసిన చంద్రబాబు పాపానికి ప్రక్షాళనగా ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబుకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కర్పూర హారతులు పట్టారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి రాజకీయ దురుద్దేశంతో తిరుమల శ్రీవారి లడ్డూపై విషం చిమ్మారని ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇటు తిరుపతిలోని పెరుమాళ్లపల్లి లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో భూమన కరుణాకర్ రెడ్డి పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో శ్రీకంఠ సర్కిల్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పూజలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా కావలిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాప ప్రక్షాళనకు పూజలు నిర్వహించారు. టీటీడీపై సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు అసత్య వార్తలను ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రులు కన్నబాబు, కాకాణి, పేర్ని నాని. 100 రోజుల పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి నీతి రాజకీయాలు మీరు చేస్తున్నారు. ఇదేం రాజకీయం? ఇది మీరు నమ్మి విశ్వసించి మీరు అపాయింట్ చేసేటువంటి యువే చెప్తున్నారు ఇక్కడ కల్తీ జరగలేదు అని. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో కుట్ర చేసి ఇవాళ వెంకటేశ్వర స్వామి ఆ చరిత్రకు కానీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు కానీ భంగం కలిగే విధంగా అక్కడేదో అపచారం జరిగిందని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక రాక్షస పాలనని దేవుడి దగ్గరికి వెళ్లి స్వేచ్ఛగా స్వతంత్రంగా పూజ చేయించుకునేటువంటి దేవుని దర్శించుకునేటువంటి అవకాశం కూడా కల్పించకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు దిగజారుడుతనానికి ఈరోజు వెంకటేశ్వర స్వామిని చివరికి రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకునేటువంటి స్థితికి దిగజారిపోవడం దురదృష్టకరమైనటువంటి విషయం. సాక్షాత్తు తిరు వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్ర ప్రసాదం గురించి తప్పుడు మాటలు మాట్లాడుతూ దేవుడు కూడా పాపుల యొక్క నోరు శుద్ధి చేసినట్టుగా ఇవాళ చంద్రబాబు నోరు కూడా మెల్లగా శుద్ధి అవుతూ వస్తుంది. చంద్రబాబు పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి దుష్ప్రచారాలు చేస్తున్నారని ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, వైఎస్ఆర్సీపీ నేతలు మోదుగుల వేణుగోపాల్, ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి పైనే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రతిష్టను దెబ్బతీసేలా దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు తిరుమల పవిత్రతకే ఒక మచ్చ తీసుకొచ్చే మాటలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. దాని వలన ఆ పాపం వలన రాష్ట్ర ప్రజలకి ఏమీ జరగకుండా ఉండడం కోసం ఆ స్వామిని వేడుకోవడం కోసం ఈరోజు స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఈశ్వర స్వామి యొక్క పవిత్రతని భంగం కలిగించే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు పాప ప్రక్షాళనకు నిదర్శనంగా ఈరోజు అన్ని గుళ్లల్లో రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేస్తూ ఉన్నారు మా నాయకులందరూ కూడా. ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినటువంటి పథకాలను అమలు చేసే దమ్ము ధైర్యం లేక వాటిని కప్పుపుచ్చుకోవడానికి ప్రతిపక్షాన్ని మీద ఒక అభాండం వేశారు. ఎందుకంటే ఈ రోజున ఊరికి అభాండాలు వేయటం కాదు, ఈరోజు నేను కోర్టును కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా. ఎవరైతే అభాండాలు వేసినటువంటి వాళ్ళ మీద కూడా మేము కేసులు వేయబోతా ఉన్నాం. ముఖ్యమంత్రి కానప్పుడు పాదయాత్ర మొదలు పెట్టకముందు తిరుమల పోయినాడు. పాదయాత్ర అయిపోయిన తర్వాత ముగింపు అయిపోయిన తర్వాత తిరుమలకు పోయి దర్శనం చేసుకొని వచ్చినాడు. అంతకుముందు చాలాసార్లు తిరుమల పోయినాడు. అప్పుడెప్పుడు డిక్లరేషన్ అడగలేదు. చంద్రబాబు తన స్వార్థ రాజకీయం కోసం
ప్రసాదాలపై విష ప్రచారం చేశారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. వైఎస్ జగన్ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేశామన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని దేవుణ్ణి వేడుకున్నామన్నారు. చెప్పిన అబద్ధాలు పదే పదే చెప్తూ అవే నిజమని నమ్మించేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు బొత్స. చంద్రబాబు నాయుడు గారు ఆయన అబద్ధాన్ని నిజం చేయడానికి పదే పదే చెప్పిందే చెప్తూ ఒకదానికి ఇంకోటి పేర్చుకుంటూ అది నిజమని మెప్పించడానికి ఒప్పించడానికి చేస్తున్న ప్రయత్నాన్ని గత 10 రోజులుగా చూస్తున్నాం. ఇది ఒక్కరోజే కాదు, ఆయన సహజంగా ఆయనకి జీవితంలో వచ్చిన అలవాటు. నిన్నటి రోజున ఆయన మాట్లాడిన మాటలు చూస్తున్నాం. ఆయన మాటలు తీసుకుంటే ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ జరిగింది, కానీ ఎక్కడ జరిగిందో నాకు తెలియదు, ఎలా జరిగిందో నాకు తెలియదు అని చెప్పిన మాట చూస్తే జాలేస్తుంది నిజంగా. మతం వ్యక్తిగతం అన్నది చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. వైఎస్ జగన్ గతంలో తిరుమలకు వెళ్ళినప్పుడు రాని డిక్లరేషన్ అంశం ఇప్పుడెందుకు వచ్చిందని ప్రశ్నించారు ఆయన. తిరుమలకు వెళితే పర్మిషన్ కావాలా అని చంద్రబాబు సర్కారును నిలదీశారు. అసలు వైఎస్ఆర్సీపీ నాయకులకు ముందస్తులు నోటీసులు ఇవ్వడం, ఎక్కడికక్కడ అరెస్టులు చేయాల్సిన అవసరం ఏంటని మండిపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి. చారిత్రకంగా కూడా మన సెంటిమెంట్లో భాగమే కాదు, హిస్టరీలో భాగమే కాదు, మనకు సంబంధించిన వరకు ఒక వారసత్వం తిరుమల ఎట్లా అనుకుంటాము అలాగే ఒక ఆస్తిగా పోస్ట్ ఇండిపెండెన్స్ అనుకుంది వైజాగ్ స్టీల్స్. అది ప్రైవేటైజ్ చేసేది ఓ పక్క జరుగుతుంటే దాని మీద డిస్కషన్ లేదు, దాని మీద ఏం చేయాలనేది లేదు. బుడమేరు విజయవాడ అదే హార్డ్లీ అది కూడా ఒక 20 రోజులైందో 25 రోజులైందో అక్కడ లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు. మరి వాళ్ళందరూ రోడ్ల మీద ఇదయ్యారు. ఆ సహాయం ఇచ్చింది ఎంతమందికి చేరిందో తెలియదు. వాళ్ళు ఇప్పటికీ రోడ్ల మీదే ఉన్నారు. ఇచ్చిన సహాయమే కొంచెం, ఎన్యూమరేషన్ జరగలేదు, అది గొడవలు అవుతున్నాయి. దానిల గురించి కప్పిపెట్టారు. మొత్తం అన్నిటి ఇంకా సరే హామీల గురించి అదైతే బయటకు రాకుండా ఆల్రెడీ డైవర్షన్ ఇట్లా పోయి ఇప్పుడు దాని మీద నుంచి ఇక్కడికి దీన్ని తీసుకొచ్చాడు. డిస్కషన్ అంతా దీని మీద జరగాలి, దీని నుంచి బయటికి రావాలి. బట్ అట్ ది సేమ్ టైం ఈయన చేసింది మళ్ళీ చరిత్ర మర్చిపోకూడదు. ఫ్యూచర్లో ఎవరు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయకూడదు అనేది మా కోరిక. ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి ట్వీట్ సంధించారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. చంద్రబాబు రాజకీయ జీవితం అంతా మోసం, దగ, దోపిడీ అని ఆయన విమర్శలతో విరుచుకుపడ్డారు. సంపద సృష్టి లేదు, 40 ఏళ్ల అనుభవం లేదు, వంకాయ లేదు, అంతా దోపిడీనే అని ధ్వజమెత్తారు. మళ్లీ 3,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని, ఈ డబ్బంతా ఎక్కడికి పోతోందని ప్రశ్నించారు ఆయన. కార్పొరేషన్కు గ్యారంటీ ఇచ్చి తెచ్చిన అప్పుతో కలిపి 50,000 కోట్లకు పైగా అప్పు చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు తెచ్చిన అప్పు దాదాపు 50,000 కోట్ల పైమాటేనని వెల్లడించారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు తీసుకునే నాటికి ఖజానాలో ఉన్న డబ్బు దాదాపు 7,000 కోట్ల రూపాయలని, అదే కాకుండా కేంద్రం నుండి వివిధ పద్దుల కింద వచ్చిన డబ్బు కూడా ఉందని తెలిపారాయన. వైఎస్ జగన్ పాలనలో అమలు చేసిన పిల్లలు తినే గోరుముద్దతో సహా 38 సంక్షేమ పథకాల్లో ఏ ఒక్కటి చంద్రబాబు నడిపించలేదని మండిపడ్డారు. పాత బిల్లులు చెల్లించడం లేదన్నారు. 7,800 కోట్లు వరద నష్టం అని అంచనా వేసి కేంద్రానికి నివేదిక పంపారని, వరద నష్టం నివేదిక 10 రోజుల క్రితమే పంపినా ఇంకా సాయంపై ప్రకటన రాలేదని విమర్శించారు. దోపిడీ దోపిడీ దోపిడీ, మోసం మోసం మోసం, దగా 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 అని ట్వీట్లో పేర్కొన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటనపై చంద్రబాబు చేస్తున్న రాద్ధాంతంపై పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. తిరుమల పర్యటనకు సంబంధించి వైఎస్ జగన్ ను డిక్లరేషన్ అడిగే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. హిందూ ధర్మ పరిరక్షకుడిగా చెప్పుకుంటున్న చంద్రబాబు గతంలో ఏం చేశారో అన్నీ బయటపెట్టారు. అఫిడవిట్ కోసమే ఇంత తపన పడుతున్నాడే నారా చంద్రబాబు నాయుడు గారు. ఇదే నాయుడు నిజంగా హిందువు మీద ప్రేమింటే పక్కనే ఉన్న విజయవాడలో పక్కనే ఉన్న ఎంతో పవిత్ర జలాలతో నిర్మించిన దేవాలయాల్ని ముక్కలు ముక్కలుగా నరికి కాళ్ళతోనో చెప్పులతోనో దేంతో తన్ని దేవుడి విగ్రహాలు పడగొట్టి తీసుకెళ్ళి ఎక్కడో గోడౌన్లో పండుకాడు. అతనా హిందువు? ఎవడైనా హిందువు అనేవాడు దేవుడి మీద చెయ్యి వేయగలడా?
తిరుమల లడ్డూ వివాదంపై ఏర్పాటైన సిట్ బృందం విచారణ మొదలుపెట్టింది. తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్లో సిట్ బృందం సమావేశమైంది. 2 బృందాలుగా విడిపోయి విచారణ ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. డీఐజీ నేతృత్వంలో ఒక బృందం ఏఆర్ డైరీ యాజమాన్యాన్ని ప్రశ్నించనుంది. అలాగే తిరుపతి కేంద్రంగా ఐజీ నేతృత్వంలో కడప ఎస్పీ బృందం విచారణ జరిపే అవకాశం కనిపిస్తోంది. టీటీడీ మార్కెటింగ్ విభాగంలో పరిశీలన జరపనుంది. శ్రీవారి లడ్డూ తయారీ పోర్టుతో పాటు విక్రయ కేంద్రాల్లో పరిశీలన జరపనుంది. తిరుమల లడ్డూ వివాదంపై విచారణకు సుప్రీంకోర్టు బెంచ్ నిర్ణయించింది. జస్టిస్ బిఆర్ గవాయ్, విశ్వనాథన్ బెంచ్ ఈ పిటిషన్లను విచారించనుంది. లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఐటెం నంబర్ 63గా ఈ కేసు లిస్ట్ అయింది. లడ్డూ వివాదంపై నిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ వేయాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి. ఈ 2 పిటిషన్లను ఒకేసారి విచారించనుంది సర్వోన్నత న్యాయస్థానం. విశాఖ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడాన్ని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ సమర్థించుకున్నారు. స్టీల్ ప్లాంట్లో అవసరానికి మించి ఉద్యోగుల సంఖ్య ఉందన్నారు. పర్మనెంట్ ఉద్యోగులకే పని లేదు, ఉత్పత్తి లేదు. స్టీల్ ప్లాంట్ను లాభాల్లోకి తేవాలంటే కార్మికుల తొలగింపు తప్పదని కేంద్ర మంత్రి చెప్పారు. సెయిల్లో ఉన్నటువంటి యూనిట్స్లో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంత ప్రొడక్షన్ వస్తుంది అనేటువంటి వివరాలు కూడా నేను సేకరించాను. వాటితో పోలిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్లో ఎంప్లాయీస్ చాలా ఎక్కువ ఉన్నారు, ప్రొడక్షన్ చాలా తక్కువ. దీనికి నేను కార్మికుల్ని తప్పుపట్టడం లేదు. ఒక బలమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ లేని కారణంగా కొన్ని తప్పులు అక్కడ దొరిలాయి అనేటువంటి విషయాన్ని మనంతా కూడా అంగీకరించాం. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికులు నిరసన తెలిపారు. 4,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల జోలికొస్తే సహించేది లేదని, ఎంతటి ఉద్యమానికైనా సిద్ధమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్టీల్ ప్లాంట్ని రక్షిస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. సెయిల్లో విలీనం చేస్తామని, కాంట్రాక్ట్ కార్మికులను ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నించారు కార్మికులు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉద్రిక్తత వాతావరణం తలెత్తింది. మంత్రి సత్యకుమార్కు వ్యతిరేకంగా టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ వర్సెస్ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్గా వార్ నడుస్తోంది. మున్సిపల్ కమిషనర్ నియామకాన్ని పరిటాల వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇదే అంశంపై బీజేపీ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. న్యాయ వ్యవస్థలోనూ సాంకేతికత వినియోగం పెరగాలన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఏఐని మరింతగా ఉపయోగించుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన 21వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పీహెచ్డీ, ఎల్ఎల్ఎంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు అందించారు. నిబద్ధత, పారదర్శకంగా పనిచేస్తే న్యాయవాద వృత్తిలో ఎంతో ఎత్తుకు ఎదగొచ్చని తెలిపారు. ధనికులతో పోలిస్తే పేదలు న్యాయం పొందలేకపోతున్నారని, మెరుగైన సమాజం కోసం ఈ విధానంలో మార్పు రావాలన్నారు రాష్ట్రపతి ముర్ము. Always stick to the values of integrity and courage. Speaking truth to power makes you more powerful. I convey my special appreciation for the girl students in today's convocation. I also expect these girls to help and empower their other women and girls who are underprivileged. తెలంగాణలో పార్టీ బలోపేతంపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని బేగంపేట హరిత ప్లాజాలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా. ఈ సమావేశానికి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులతో పాటు రాష్ట్ర పదాధికారులు హాజరయ్యారు. పార్టీ నేతలకు జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి పలు వ్యూహాలను వారికి వివరించారు. సభ్యత్వ నమోదుపై కీలక చర్చ జరిగింది. సభ్యత్వ నమోదు గడువు పొడిగించాలని బీజేపీ రాష్ట్ర నేతలు నడ్డాను కోరారు. రాష్ట్రంలో హైడ్రా, రైతు సమస్యలపై పోరాటం చేయాల్సి ఉందని చెప్పారు. హైడ్రాపై పోరాటం, రైతు సమస్యలపై దీక్షలు చేస్తూనే సభ్యత్వ నమోదు చేయించాలని జేపీ నడ్డా పార్టీ నేతలకు సూచించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 10 లక్షల సభ్యత్వాలు పూర్తి కాగా మరో 40 లక్షల సభ్యత్వ నమోదు చేయించాలని టార్గెట్ పెట్టారు.
ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. సమీక్షకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. దీని ఆధారంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించనుంది. దీనికి సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం రేవంత్. ఒకే కార్డులో రేషన్, హెల్త్, ఇతర పథకాల వివరాలు ఉండాలన్నారు. డిజిటల్ కార్డులో మహిళ యజమానిగా ఉంటుందన్నారు. ప్రస్తుతం డేటా ఆధారంగా కుటుంబాలను నిర్ధారించాలన్నారు. అక్టోబర్ 3 నుంచి పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టనున్నట్టు సీఎం రేవంత్ తెలిపారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 2 పైలట్ ప్రాజెక్టులు చేపట్టనున్నట్టుగా వివరించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడటమే హైడ్రా లక్ష్యమన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. 2 నెలలుగా హైడ్రా కూల్చివేతలు జరుపుతోందన్నారు. హైడ్రాపై సోషల్ మీడియాలో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ఇది సరికాదని అన్నారు. పలుకుబడి ఉన్న కొందరు అక్రమ నిర్మాణాలు చేపట్టారని, తప్పుడు సర్వే నెంబర్లతో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని అన్నారు. తాము కూల్చిన భవనాలకు అనుమతులు లేవని రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రా బాధితులు అని వీళ్ళు అంటే గనక హైడ్రా బాధితులు కాదు. మనం ఒకవేళ గనక ఇవన్నీ చేయకపోతే గనక సైలెంట్గా ఉన్న సిటీలో ఉన్న 1 కోటి మంది పైన వాళ్ళు రేపు మనం ఇదంతా వర్షం పడితే గనక మొత్తం మనం అంతా మునిగిపోయేది వీళ్ళు బాధితులు అవుతారు. ఆ చేసినటువంటి ఆ బిల్డరు వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని చోట్ల జరిగింది, చేశాము. ఇంకా కొంత చేసే వాటిలో చేస్తున్నాం. అంటే ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా తీసుకొని చేస్తున్నాం. మూసీ మురికి కూపంలా ఉందని, దాన్ని మార్చాలని హెచ్ఎండిఏ కమిషనర్ దానకిషోర్ అన్నారు. మూసీకి వరదలొస్తే ఇబ్బంది పడేది ఇక్కడి ప్రజలేనన్నారు. ఆక్రమణలకు గురైన మూసీని మళ్లీ విస్తరించాలన్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఇళ్లను ఎప్పుడైనా తొలగించాల్సిందే అన్నారు. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పారు దానకిషోర్. తరలించడంలో ఎక్కడ కూడా బలవంతం తరలించడం ఉండదని చెప్పేసి మీకు ప్రజాప్రతినిధులకి అట్లాగే నగర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఇది ఒక్క మూసీకి సంబంధించిందో ఆ ఏరియాకి సంబంధించిందో కాదు, ఇది మన నగరానికి మొత్తానికి సంబంధించింది. ఎట్లయితే ఓఆర్ఆర్ గ్రోత్ కారిడార్ వచ్చి విపరీతమైనటువంటి అభివృద్ధి తీసుకొచ్చిందో, 10 లక్షల స్థలాలు ఈరోజు 100 కోట్లే కూర్చున్నాయో, ఈ యొక్క మూసీ నది కూడా అటువంటి సంపదని, అటువంటి వారసత్వ సంపదని తీసుకురాబోతుంది. అక్కడున్న ప్రజలకు మేలు చేయబోతుంది. కాబట్టి దీన్ని మీరందరూ సహకరించాలి. తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డితో సమావేశమయ్యారు. హైడ్రా బాధితులు తమకు అన్ని అనుమతులు ఉన్నా కూడా ఇళ్లు కూల్చివేస్తున్నారని గోడు చెప్పుకున్నారు. పేదల ఇళ్లు కూల్చి పెద్దల భవనాలకు అనుమతులు ఇస్తున్నారని మండిపడ్డారు హరీష్ రావు. మూసీలో ప్రజల రక్తం పారిస్తోందన్నారు. హైడ్రా బాధితులకు అండగా ఉంటామన్న ఆయన నోటీసులు ఇచ్చిన కాలనీల్లో ఎమ్మెల్యేల బృందం పర్యటిస్తుందని తెలిపారు. మూసీలో గోదావరి నీళ్లు బారిస్తా అంటే నువ్వు పారిచ్చేది గోదావరి నీళ్లు కాదు ఈ చెల్లి అన్నట్టు ఈ పేద మధ్యతరగతి ప్రజల రక్తం బారిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. వీళ్ళ కన్నీళ్లు బారిస్తున్నావు. మూసీలో గోదావరి నీళ్లు కాదు, ఈ పేదల కన్నీళ్లు బారిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. నీ హైడ్రా అంటే ఓ హైడ్రోజన్ బాంబులాగా అయిపోయింది. ఎవరికి నిద్ర లేకుండా అయిపోయింది. ఏ రాత్రి ఏమవుతుందో అని చెప్పి ఆ సోషల్ మీడియాలో కొన్ని ఇల్లు కూలగొడుతున్న దృశ్యాలు చూస్తే అసలు మా ఇల్లు ఏమవుతుంది అనేటువంటి ఒక ఆందోళనలో ఉన్నారు. ఆ బాధ అనుభవించే వాడికి తెలిస్తే తప్ప రేవంత్ రెడ్డికి తెలియట్లేదు. ఈఎన్సీ నల్ల వెంకటేష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్. తప్పుడు సమాచారం ఇస్తారా అంటూ అసహనం వ్యక్తం చేశారు చంద్రఘోష్. కమిషన్ కు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఫాల్స్ ఆధారాలు ఇస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద సింకెట్ ఫైల్స్ సిడిఓ సజెస్ట్ చేశారన్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు కమిషన్. విచారణకు మధ్యలోనే ఆపివేసి మళ్లీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని సూచించారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమని పార్టీ మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో జరిగిన వక్ఫ్ సవరణ బిల్లు జేపీసీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్లమెంట్లో పెట్టిన బిల్లును ముస్లింలు వ్యతిరేకిస్తే ఆ బిల్లునే జేపీసీకి అప్పగించారని సమావేశంలో పలు ముస్లిం సంఘాల నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జేపీసీ దేశమంతటా తిరిగి అందరి సలహాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఇవాళ హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్కు చెందిన పలు సంఘాల నాయకులతో సమావేశమై చర్చించారు. ఇందులో ముస్లింలతో పాటు ఇతర మతాలకు చెందిన వారు కూడా పాల్గొని అభిప్రాయాలు వెల్లడించారు. అయితే వక్ఫ్ సవరణ 2024 బిల్లు వస్తే ముస్లిం సమాజం తీవ్రంగా ఇబ్బందులు పడుతుందని, అందుకే ఆ బిల్లును వ్యతిరేకిస్తున్నామని అన్నారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు మీ అందరికీ తెలిసిన విషయమే. కావాల్సుకని ఉద్దేశపూర్వకంగా ముస్లిం సమాజానికి ఇబ్బంది పెట్టడానికి తెచ్చిన బిల్లు. వాళ్లకు ఏవైతే రైట్స్ ఉన్నాయో
కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఏదైతే వాళ్ళు వాక్ బై యూజర్ అని చెప్పి ఉంటున్నారో అలాంటివి కూడా తీసేసి వాళ్ళకు రోడ్డు పాలు చేసే విధంగా ఈ బిల్లు ఉంది. దీంట్లో ఎన్ని సవరణలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన ఉన్నాయని చెప్పి క్లారిటీగా చెప్పడం జరిగింది. మేము దీనిని అపోజ్ చేస్తున్నాము, రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి కూడా కేటగిరికల్గా చెప్పడం జరిగింది. కంట్రీమేడ్ తుపాకులు మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లో ఇల్లీగల్గా విక్రయిస్తున్న వ్యక్తిని రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కాకినాడకు చెందిన వ్యక్తిగా చెప్పారు పోలీసులు. నిందితుడి నుంచి 4 ఎయిర్ పిస్టల్స్, రివాల్వర్, పిస్టల్, కంట్రీమేడ్ రివాల్వర్లు, మొత్తం 7 తుపాకులతో పాటు 11 రౌండ్ల బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నట్టుగా రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తన భర్తపై కేసు పెట్టించిన బాధితురాలపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు చెందిన జానీ మాస్టర్ భార్య సుమలత ఫిర్యాదు చేశారు. కొరియోగ్రాఫర్ పనిచేయడం కోసం తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె 5 ఏళ్లుగా నరకం అంటే చూపించిందని, తాను ఆత్మహత్యా యత్నం చేసుకునే వరకు తీసుకెళ్లిందని ఫిర్యాదులో తెలిపిందామె. పేరున్న డబ్బున్న మగవారిని టార్గెట్ చేసి ఆమె వేధింపులకు గురి చేస్తోందని తెలిపింది. ఆమె తల్లి కూడా ఇబ్బందులకు గురి చేసిందని తెలిపింది. ఆమె పెట్టిన అక్రమ కేసు ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. తనకు, తన పిల్లలకు ఏం జరిగినా తల్లి కూతుళ్లదే బాధ్యత అని స్పష్టం చేసింది. తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని కమిటీని కోరుకుంటున్నట్లు సుమలత తెలిపింది. హైదరాబాద్లో నిర్మించబోయే ఫ్లైఓవర్లు, జంక్షన్ల అభివృద్ధి నమూనాలను జీహెచ్ఎంసీ విడుదల చేసింది. నగరంలోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు 6 జంక్షన్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం 826 కోట్ల వ్యయంతో 6 జంక్షన్లను జీహెచ్ఎంసీ అభివృద్ధి చేయనుంది. ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా జంక్షన్లో అండర్ పాసులతో పాటు ఫ్లైఓవర్లను నిర్మించనుంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ వెళ్లే వారికి ట్రాఫిక్ సమస్య లేకుండా వెసులుబాటు కల్పించేందుకు ప్రణాళిక రూపొందించింది. 6 జంక్షన్లకు సంబంధించి నమూనా వీడియోలను జీహెచ్ఎంసీ విడుదల చేసింది. 421 కోట్లతో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ జంక్షన్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్ అభివృద్ధి చేయనుంది. రెండో దశలో 405 కోట్లతో రోడ్ నెంబర్ 45 జంక్షన్, ఫిలిం నగర్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ ఆసుపత్రి జంక్షన్ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించింది. జాతీయ వార్తలు చూద్దాం. ముంబైకి ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్టు కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ముంబై వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రార్థనా మందిరాలు, ఇతర రద్దీ ప్రాంతాల్లో ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు. క్రాఫోర్డ్ మార్కెట్ ప్రాంతంలో పోలీసులు మాక్ డ్రిల్ చేపట్టారు. ముంబైలో ఏటా దుర్గా పూజ, దీపావళి పండుగలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో ఉగ్ర ముప్పు హెచ్చరికలు రావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు అధికారులు. ఎలాంటి అనుమానాస్పద కదలికలు గుర్తించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్పై మరోసారి అక్కసు వెళ్లగక్కింది పాకిస్తాన్. యుఎన్ జనరల్ అసెంబ్లీ 79వ సెషన్లో మాట్లాడిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ జమ్మూ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంతో పాటు ఆర్టికల్ 370 రద్దు గురించి ప్రస్తావించారు. పాలస్తీన్ తరహాలోనే కశ్మీర్ ప్రజలు స్వేచ్ఛ, నిర్ణయాధికారం కోసం పోరాడుతున్నట్టుగా మాట్లాడారు. పాక్ వక్ర భాష్యాన్ని మన దౌత్యవేత్త భవిక మంగళనందన్ గట్టిగా తిప్పికొట్టారు. సీమాంతర ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్న పాక్ భారత్ గురించి మాట్లాడవేంటని బలంగా కౌంటర్ ఇచ్చారామె. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. పసిడి ప్రియులకు ఎట్టకేలకు ఊరట లభించింది. అలుపెరుగని పరుగులతో సాగిపోతున్న బంగారం ధర స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్, విశాఖ, విజయవాడ నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈ రోజు బంగారం ధర కొద్దిగా తగ్గింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ₹50 తగ్గి 70,950కి చేరింది. 24 క్యారెట్ల బంగారం కూడా ₹50 తగ్గింది. 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 77,400కు చేరింది. చెన్నై, బెంగళూరు, ముంబైలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ₹71,100 కాగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 77,550కి చేరింది. YTV నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్